తెలుగు ఇండస్ట్రీలో తండ్రి కృష్ణ గారి నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని స్టార్గా ఎదిగారు మహేష్ బాబు. ఇప్పటికే ఆయన అనేక సినిమాల్లో హీరోగా చేశారు. ప్రస్తుతం రాజమౌళి సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్, ఇంకొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే మహేష్ బాబు వద్దకు వచ్చిన 10 హిట్ సినిమాలను వదులుకున్నాడు. ఆయన వదులుకున్న 10 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో వచ్చిన సినిమా యమలీల. ఈ స్టోరీని ముందుగా కృష్ణ గారికి వినిపించినప్పుడు ఇంప్రెస్ అయిన కృష్ణ గారు ఈ సినిమాతో మహేష్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు. కానీ మహేష్ బాబు చదువు డిస్టర్బ్ చేయకూడదని తా నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో ఈ సినిమా ఆలీ చేసి సూపర్ హిట్ కొట్టాడు. నువ్వే కావాలి మూవీ కూడా ముందుగా మహేష్ బాబు వద్దకు వచ్చిందట. ఈ సినిమాకి సంబంధించి ఒరిజినల్ వర్షన్ సీడీని పంపారు. కానీ మహేష్ బాబు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తరుణ్ చేశారు. ఈడియట్ చిత్రాన్ని పూరి జగన్నాథ్, రవితేజకి చూపించే దానికంటే ముందే నలుగురు హీరోలను కాంటాక్ట్ అయ్యారు. ఇందులో మహేష్ బాబు కూడా ఒకరు. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా రవితేజ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఎంఎస్ రాజు మనసంతా నువ్వే కథకి మహేష్ బాబు హీరో అయితే బాగుంటుందని ముందుగా ఆయన్ను సంప్రదించారట. కానీ మహేష్ బాబు డేట్స్ కుదరకపోవడంతో ఉదయ్ కిరణ్ చేశారు. తెలుగు, తమిళ్లో దాదాపు 7 హీరోల చుట్టూ తిరిగిన కథ గజిని. ఈ సినిమా కోసం మహేష్ని అడిగితే ఆ క్యారెక్టర్ చేయలేని చెప్పేశారట. లీడర్ మూవీ కథను ముందుగా మహేష్కి వినిపించినప్పుడు కథ పరంగా ఓకే, కానీ ఇంకొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని సలహా ఇచ్చారట. దానికి ఒప్పుకొని శేఖర్ కమ్ముల గారు రానాతో ఈ సినిమా చేశారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్ మొదటి నుంచి మహేష్ బాబు చేయాలనుకున్నారట. కానీ ఏవో కారణాల రీత్యా చేజారిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్తో చేయాలనుకున్న మూవీ ఆ మహేష్ బాబు కూడా నచ్చింది. కానీ డేట్స్ కుదరక వదులుకోవాల్సి వచ్చింది. ఎప్పటి నుంచో మహేష్తో సినిమా చేయాలని ట్రై చేస్తూ ఫిదా కథని మహేష్ బాబుకు వినిపించారు శేఖర్ కమ్ముల. కానీ ఆయనకు డేట్స్ కుదరకపోవడంతో రిజెక్ట్ అయ్యింది. మహేష్ బాబుని డిఫరెంట్గా చూపించాలని ఏడాది కష్టపడి సుకుమార్ గారు రాసుకున్న కథ పుష్ప. కానీ ఈ గెటప్ మహేష్ బాబుకి సెట్ అవ్వదని, క్యారెక్టర్లో చేంజెస్ చేస్తే మూవీ చేద్దాం అనడంతో క్యాన్సిల్ అయ్యింది.